ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు ఊ అంటావా మామ ఊహు అంటావా మామ అని యావత్ ప్రపంచాన్ని ఊపేసిన మన తెలుగు అమ్మాయి. ఒకసారి లైవ్ లో ఒక 2 లైన్స్ ఊ అంటావా కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు గౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటావా అమ్మావా ఊ అంటావా అమ్మావా. మీడియాలో ఎక్కడ కూడా ఇంతవరకు ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అడగానే మీ ఇంటర్వ్యూస్ నేను ఫాలో అవుతానండి. కాంట్రవర్సీలు ఉండే కదా అని అక్కడ ఒక సాంగ్ ఉంది కన్నడలో, రారా రక్కమ్మ రారా రక్కమ్మ రారా రక్కమ్మ ఎక్కసక్క ఎక్కసక్క ఎక్కసక్క. ఈ గొంతును నమ్ముకొని మీరు ఇంత దూరం ట్రావెల్ అయినప్పుడు ఆ మధ్యలో పడిన కష్టాలు చాలానే ఉండుంటాయి. బట్ ఎలా ఫీల్ అవుతుంటారు అవన్నీ గుర్తొచ్చినప్పుడు కానీ, లేకపోతే ఫస్ట్ అక్క వచ్చారు? నేను విలేజ్ లో ఫార్మింగ్ వర్క్. ఎవరు మీ ఇన్స్పిరేషన్ ఎవరు సింగర్స్ లో? అక్క ఇంకా. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు ఊ అంటావా మామ ఊహు అంటావా మామ అని యావత్ ప్రపంచాన్ని ఊపేసిన మన తెలుగు అమ్మాయి ఇంద్రావతి. సో హాయ్ ఇంద్రావతి గారు. హాయ్ అండి. నిజంగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఏ స్టేట్ వెళ్ళినా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఒరియా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ లాంగ్వేజెస్ లో మనం క్యాబుల్లో కూర్చున్నా, ఆటోలో కూర్చున్నా, మొబైల్ రింగ్ టోన్స్ విన్నా కానీ ఊ అంటావా మామ ఊహు అంటావా మామ. సో మాకు అలానే పరిచయం అయ్యారు మీరు. సో మంగ్లీ సిస్టర్ కన్నా కూడా ఊ అంటా ఊహు అంటా సింగర్ ఇంద్రావతి అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఏం చెప్తారు? ఫస్ట్ పుష్ప 2 కూడా రిలీజ్ అయింది. పుష్ప 1 లో మాత్రం నాకు సాంగ్ ఇచ్చారు. ఓకే, చాలా సంతోషం అనిపించింది. అండ్ పుష్ప 2 లో అయితే ఇంకా ఓ మై గాడ్, రియల్లీ అది జాతర. చిన్నప్పటి నుంచి మనం అమ్మవారి జాతర చూసుకుంటూ వచ్చినాం కదా. సో ఇప్పుడు మన పుష్ప 2 లో ఈ అల్లు అర్జున్ సార్ ఉన్నారు కదా, అందులో మనం పుష్ప 2 లో జాతర చూసుకుంటున్నాం. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ సాంగ్ పాడేటప్పుడు? ప్రతి సింగర్ కి ఒక ఐడియా ఉంటుంది, ఈ సాంగ్ ఎంత రీచ్ అవుతుంది, ఎంత పేరు వస్తుంది, ట్రెండ్ సెక్టర్ అవుతుందని కొంతమంది అనుకుంటాం, కొంతమంది ఎక్స్పెక్ట్ చేయకుండానే అవుతుంటుంది. వాట్ అబౌట్ ఊహు అంటావు మామ? లేదు, దాని బిఫోర్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసికల్ అనేది నేర్చుకోలేదు. బై బర్త్ వచ్చింది అంతే. నేను ఓల్డ్ సాంగ్స్ అన్నీ అవి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చేదాన్ని. సో అలా ఆ టైంలో నేను V6లో అక్కతో నేను ఒక ఇంటర్వ్యూ జరిగిందనమాట. అందులో డిఎస్పి సార్ అండ్ సుకుమార్ సార్ పిలవడం జరిగింది. ఆ సాంగ్ ఎంత ఫేమస్ అవుతుందని కూడా తెలియదు నాకు. సో అండ్ దట్ టు ఏమంటారు, ఓపెన్ వాయిస్తోనే తెలుసు నాకు, నేను పాడగలుగుతాను ఓపెన్ వాయిస్తో అని. కానీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఎలా అంటే నా హస్కీ వాయిస్ ఉందని కూడా వాళ్ళు రికగ్నైజ్ చేశారు నాకు. సో ఆ హస్కీ వాయిస్ తో పాడడం వల్ల అంత హిట్ పాపులర్ వచ్చేసింది అనమాట. ఓకే, బట్ ఫస్ట్ ఈ సాంగ్ సుకుమార్ గారు కానీ, దేవి గారు కానీ మీతోనే ట్రై చేద్దాం అనుకున్నారా, లేకపోతే వేరే వేరే సింగర్స్ అనుకొని ఇంద్రా దగ్గరికి వచ్చింది ఈ సాంగ్? లేదు, డిఫరెంట్ సింగర్స్ తో వాళ్ళతో ట్రై చేయాలని అనుకున్నారు. ఓకే, బట్ ఎవరైనా రూరల్ వాళ్ళు ఎవరైనా సింగింగ్ చేస్తున్నారని వాళ్ళు యూట్యూబ్ లో సర్చ్ చేస్తే అది నా పేరు వచ్చింది అనమాట. సో వాళ్ళు అలా పిలవడం జరిగింది నన్ను. ఓకే, సో మీ రియల్ నేమ్ ఏంటండి? ఇంద్రావతి. ఓకే, విఆర్ చౌహాన్స్ అన్నమాట. ఓకే, సో ఒకసారి లైవ్ లో ఒక 2 లైన్స్ అంటావు. కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు గౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటావా అమ్మావా ఊ అంటావా అమ్మావా. ఫస్ట్ వచ్చినది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అల్లు అర్జున్ గారు కానీ? నేను ఫిలింఫేర్ అవార్డ్ షోకి వెళ్ళాను కదా. సో అక్కడ సార్ గారు అన్నారు, నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఫిలిం చేసుకుంటూ వస్తున్నా కదా,
ఒక్క అవార్డు కూడా రాలేదమ్మా, ఫస్ట్ టైం నువ్వు ఒక సాంగ్కే ఇంత పెద్ద హిట్ కొట్టావు అని అంటుండే సార్. ఓకే ఓకే. ఎవరు మీ ఇన్స్పిరేషన్, ఎవరు సింగర్స్ లో? ఇన్స్పిరేషన్ అక్క, ఇంకా ఇళయరాజా సార్, డిఎస్పి సార్ సాంగ్స్. సింగర్స్ లో సుబ్బలక్ష్మి అమ్మగారు, ఓకే. ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మగారు, ఆమె అంటే చాలా ఇష్టం నాకు. ఆమె సాంగ్స్ వింటా ఉంటా. ఓకే. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ మంగ్లీ, ఇంద్రావతి ఈ రెండు పేర్లే వినపడుతున్నాయి మనకి. అవుట్ ఆఫ్ ఎక్కడ వేరే స్టేట్స్ కి వెళ్ళినా గానీ, అక్కడి కర్ణాటకలో వెళ్ళినా గానీ, లేకపోతే తమిళ్లో, అంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు ఆమె. బట్ మీ కుటుంబ నేపథ్యం చూస్తే చాలా పల్లెటూరు నుంచి వచ్చారు, ఏం తెలియని కుటుంబం. అలాంటిది హైదరాబాద్ లాంటి సిటీకి వచ్చి మీ గొంతును నమ్ముకొని మీరు ఇంత దూరం ట్రావెల్ అయినప్పుడు ఆ మధ్యలో పడిన కష్టాలు చాలానే ఉండి ఉంటాయి. బట్ ఎలా ఫీల్ అవుతుంటారు అవన్నీ గుర్తొచ్చినప్పుడు కానీ, లేకపోతే ఫస్ట్ అక్క వచ్చారు? ఇప్పటికీ నేను గుర్తు తెచ్చుకుంటూనే ఉంటాను. నేను విలేజ్ లో ఏమేం చేసాం మేము, అంటే ఏమంటారు, నేను విలేజ్ లో చిన్నప్పటి నుంచి 10th వరకు నేను వర్క్ చేస్తూ ఉండే. నేను విలేజ్ లో ఫార్మింగ్ వర్క్. ఓకే, పొలం పని చేసేవారు? పొలం పనులు చేసేదాన్ని నేను. అక్కడ నుంచి ఇంకా అక్క పిలుచుకోవడం జరిగింది అనమాట. హైదరాబాద్ కి వచ్చా. 9th 10th అన్ని, ఇంటర్మీడియట్ అన్ని ఇక్కడే చదువుకోవడం జరిగింది. అండ్ ఆల్సో నాకు అంత హోప్స్ లేదు సింగింగ్ మీద. ఫస్ట్ లో ఉండే చిన్నప్పుడు అలా పాడుకుంటూ ఉండేదాన్ని నేను విలేజ్ లో. కానీ ఇప్పుడు ఇంత హిట్ వచ్చింది కదా, సో నేను ఏం మాట్లాడలేను ఇప్పుడు. అంతే. ఎలా ఉంటది అక్క చెల్లెల మధ్య బాండింగ్? ఎలా ఉంటుంది? చాలా బాగుంటది, చిట్చాటి. అంతేనా? ఎక్కువ నేను డాడీతో ఏమంటారు, డాడీతో స్పెండ్ చేస్తా ఉంటా. ఎక్కువ డాడీతో స్పెండ్ చేస్తా. సో అమ్మ అంటే ఇంకొక అమ్మ మంగ్లీ ఇక్కడ, అంతే. సో యాక్చువల్ గా ఒకే ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఎంకరేజ్ చేయటం కొంచెం తక్కువ ఉంటుంది మిగతా ఫ్యామిలీస్ లో మనం చూసుకుంటే. బట్ అలాంటిది మంగ్లీ గారు మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. సో గ్రేట్. అది చాలా తక్కువ ఉంటుంది, అరుదుగా చూస్తుంటాం. ఇండస్ట్రీలో ఉంటాం కాబట్టి మనకు తెలుస్తుంటుంది. మళ్ళీ నా పేరు ఎక్కడ వినిపించదేమో అన్న ఫీలింగ్ ఎక్కడైనా ఉంటుంది. నాట్ ఓన్లీ సింగింగ్, ఎనీ ఫీల్డ్. ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ చదువుకున్నాను. ఓకే. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ లో. ఓకే. సో అక్క 10th చదివి డిప్లొమా చేశారనమాట, సంగీతం, మ్యూజిక్ అని. చిన్నప్పుడు ఎలా ఉండేది అక్క చెల్లెల మధ్య? నిజంగా చెప్పాలంటే డిఫరెన్స్ 7 years. అక్క ఏమో తిరుపతిలో ఉండేది అనమాట. అంటే వాళ్ళందరూ ఏమంటారు, హాస్టల్లో ఉండేవాళ్ళు. మాకేంటంటే వర్క్ చేసుకునే వాళ్ళం అనమాట, చేసుకుంటూ ఉండేవాళ్ళము. అక్క అన్నయ్య వాళ్ళు హాస్టల్లో ఉండేవాళ్ళు. అక్క ఏమో కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటూ ఉండేది. అంతే, ఇంకేం లేదు. అంతే. సో అక్క పాడిన పాటలలో మీకు నచ్చిన పాట అంటే? అక్క పాడిన పాటలలో అన్ని సాంగ్స్ ఇష్టం. ఎక్కువ లార్డ్ సాంగ్స్ ఉంటాయి కదా, ఒక తెలియని వైబ్ ఉంటది అక్క వాయిస్ లో. సో నాకు మోస్ట్లీ గాడ్ సాంగ్స్ అంటే ఇష్టం. సినిమా సాంగ్స్ లో చేస్తూ ఉంటారు అక్క సాంగ్స్ ని, అక్క వాయిస్ లాగా ట్రై చేయటం. కన్నే అదిరింది అది పాడుతా ఉంటా, సారంగదరియా. అండ్ ఎక్కువ అయితే ఇవి హమ్ చేస్తా ఉంటా, ఇళయరాజా సార్ సాంగ్స్. సుందరి తోడంతా ఆ సాంగ్స్ ఉంటాయి కదా. అక్కడ ఒక సాంగ్ ఉంది కన్నడలో, రారా రక్కమ్మ, ఒక 2 lines. రారా రక్కమ్మ, రారా రక్కమ్మ, ఎక్కసక్క ఎక్కసక్క ఎక్కసక్క. ఎక్కువ ఎలా క్లాసికల్ ఇష్టమా మీకు? ఏ సాంగ్స్ అంటే ఎక్కువ ఇష్టపడతారు? వెస్ట్రన్? యాక్చువల్లీ నేను క్లాసికల్ నేర్చుకోలేదు కదా, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా క్లాసికల్ నేర్చుకోవాలి. మిమ్మల్ని బాగా సపోర్ట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇండస్ట్రీలో? డిఎస్పి సార్ కూడా తెలియదు నాకు ఫస్ట్ లో ఎవరని. ఇళయరాజా సార్ అయితే తెలుసు, డిఎస్పి సార్ అంతగా తెలియదు. ఆయన సాంగ్స్ అంటే మస్తు ఇష్టం నాకు. సో అలా తెలుసు, అంతే, ఇంకెవరు తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నా అందరి పేర్లు. తమన్ సార్, మనీష్ శర్మ సార్, ఇళయరాజా సార్. ఇళయరాజా సార్ అయితే ఆయన లెజెండరీ. కలిసాను. నా జన్మ ధన్యం అయింది కలవడం. సో
పుష్ప 2 కలెక్షన్స్ చూస్తుంటే రికార్డ్ బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు. సో మీకు పుష్పనే లైఫ్ ఇచ్చింది. ఏం చెప్తారు ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి అందరికీ. నిజంగా వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటా. మీ లవ్ నాకు ఎప్పుడు సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో పుష్ప సాంగ్ తర్వాత దిస్ ఇస్ యువర్ ఫస్ట్. నేను పుష్ప మూవీలో ఊవంటవ సాంగ్ పాడాను. అండ్ ఆదికేశవ్లో లీలము లీలము లవ్లీగా చూస్తావా అది ఉంది కదా, సో ఆ పాట పాడాను. ఇంకా కార్తీ హీరో ఉన్నారు కదా, కార్తీ సార్, కార్తీ సార్ తో కూడా నేను పాడినా. అది తమిళ్లో అండ్ తెలుగులో పాడాను. ఈ టెంపో మెయింటైన్ చేయటం చాలా కష్టం. ఇలా వెళ్తుంది కదా మీ వాయిస్, దానికి ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా? డైరెక్ట్ పాడాను. ఇలా వెళ్తారు. ఇలా అంటే ఎలా ఈశ్వరి గారు పాడేవాళ్ళు అప్పుడు అలా వెళ్ళదు వాయిస్ మీది. ఇప్పుడు అన్నారు కదా అది అచ్చా ఓకే ఓకే గాడ్ గిఫ్ట్ అంతే. సో దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏమైనా అంటే మీ వాయిస్. మీ వాయిస్ తోనే ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. అట్ ది సేమ్ టైం నో కాంట్రవర్షియల్ ఎక్కడ చూసినా గానీ. సో చాలా క్యూట్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీడియా అంటే భయం ఇస్తుంది. దీంతో భయం పోయింది కదా? దీంతో పోయిందా? స్టిల్ ఉంటది. సో నేను ఇంద్రావతి గారికి చెప్పాలంటే ఆ సాంగ్ ఆమె కోసం నేను ఒక 100 times పైన వింటా హెడ్సెట్ పెట్టుకొని. ఎందుకంటే తన లైఫ్ స్టైల్ ఒకసారి విన్న తర్వాత అనిపించింది, అరే చిన్న పల్లెటూరు నుంచి వచ్చి తన గొంతును నమ్ముకొని అలాంటి ఒక సాంగ్ పాడి సూపర్ డూపర్ హిట్ చేయటమే కాకుండా, సో యాక్చువల్గా మీరు పాడిన పాట వేరే వాళ్ళు పాడుంటే వేరే పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు. బట్ మీరు పాడిన పాటకి మీరు ఎక్కడ అమ్మాయి మీడియాలో ఎక్కడ కూడా ఇంతవరకు ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అడగానే మీ ఇంటర్వ్యూస్ నేను ఫాలో అవుతానండి, కాంట్రవర్సీలు ఏమి ఉండవు కదా అని సో కాంట్రవర్సీలు ఏమి ఉండదు. మీరు పాడిన పాటలు మంచి పాటలు ఒకసారి ఆడియన్స్కి తెలియాలి అనే ఒక చిన్న ప్రయత్నమే. మీరు ఇలానే మంచి మంచి పాటలు పాడుతూ ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని, ఎన్నో అవార్డులు తీసుకోవాలని, అక్కా చెల్లెల మధ్య ఉన్న బాండింగ్ ని చూసి చాలా మంది అక్కా చెల్లెలు ఇలా ఉండాలి కదా అనుకుంటారు మంగ్లీని మిమ్మల్ని చూసి. బట్ మీ అక్క గొప్పతనాన్ని ఒప్పుకోవచ్చు. ఒక ఫ్యామిలీని ఎలా పట్టుకురావాలి ఒకళ్ళు ఎదిగిన తర్వాత అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అది మంగ్లీ గారికి 100కి 100 మార్క్స్ వేయచ్చు. గ్రేట్. అలా అంటే అక్క దొరకటం, ఇలాంటి చెల్లెలు దొరకటం కూడా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.